సో ఇలా మనం పడవలో అయితే మేత అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటాం. సో ఇలా మేతలో మనం నీళ్ళు పోసుకుని దీన్ని అయితే తడిపేసుకుంటాం అనమాట. దేనికని నీళ్ళు అయితే పోస్తున్నానంటే మనం వేసే మేత ఏమవుతుందంటే తేలిపోద్ది. సో నీళ్ళు పోయిపోతే ఏమవుద్ది, తేలిపోద్ది. సో దానికోసం మనం నీళ్ళు పోతున్నాం. సో నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం అయితే తిప్పేసుకోవాలన్నమాట చక్కగా. సో ఇలా మేత అయితే తిప్పేసుకున్నాం. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని ఇలా పడవ మీద పైన అయితే పెట్టుకుని చేతికి గ్లౌజ్ అండి. సో కంపల్సరీగా దీన్ని 2 సకాలుగా చేసుకున్నాం అనుకోండి, ఒక సగం ఒక పక్క, ఇంకో సగం ఇంకో పక్క. సో ఇలా మన రొయ్యల చెరువులో అయితే మేత అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు చూపించా కదా, ఇదే రకంగా కొట్టేయడమే. చేతికి గ్లౌజ్ ఎందుకనంటే మన చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. మనం భోజనం చేసేటప్పుడు ఏంటంటే ఈ మేత స్మెల్ అయితే రావడం అయితే జరుగుద్ది. సో అలాంటి స్మెల్ రాకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. రొయ్యల చెరువుకు సంబంధించిన విషయాలు మరికొన్ని అతి త్వరలో అప్డేట్ చేయడం అయితే తెలుస్తుంది.